హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత మీకే అర్థమైపోయి ఉంటుంది ఏం చూపిస్తున్నాను అనేసి. ఈ జనరేషన్లో పిల్లలు పెద్దలు ఫేస్ చేసే ఏకైక ప్రాబ్లం బ్లడ్ లేకపోవడం అండి. రక్తహీనత వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం అండ్ ఎంతో సఫర్ అవుతున్నారు. అలాంటప్పుడు జ్యూసెస్ కానీ సలాడ్స్ కానీ తీసుకుంటే కవర్ అయిపోతుంది. కానీ జ్యూసెస్ కానీ సలాడ్స్ కానీ తినడానికి పిల్లలు ఇష్టపడరు. సో నేను చెప్పిన ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 1/2 kg బీట్రూట్ అండ్ 1/4 kg క్యారెట్ తీసుకుంటున్నాను. దీనిపైన ఉన్న స్కిన్ అంతా మంచిగా పీల్ చేసేసి వాటర్తో శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. వీలైనంత సన్నగా ముక్కలు కట్ చేసుకుంటేనే ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ బీట్రూట్ కట్ చేసుకొని తర్వాత క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా బీట్రూట్ అండ్ క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. మొత్తం కర్రీ అవ్వడానికి 20 minutes పడుతుంది. 20 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది. బీట్రూట్ జ్యూస్లో కొంచెం అల్లం ముక్క వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెంటనే బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. చాలామందికి బీట్రూట్ కర్రీ కూడా నచ్చదండి. బీట్రూట్ ఒక్కటే కాకుండా ఇలా బీట్రూట్లో క్యారెట్ కూడా వేసి చేస్తే టేస్ట్ అనేది మారుతుందన్నమాట. ఓన్లీ బీట్రూట్ తినేవాళ్ళు ఇష్టం లేకపోతే ఇలా క్యారెట్తో కలిపి చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇక ప్రాసెస్లోకి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా కొంచెం చిటపటమని ఫ్రై అయిన తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలండి. మినప్పప్పు కూడా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో బీట్రూట్ క్యారెట్ మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కాస్త మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను బీట్రూట్ క్యారెట్ వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేస్తే మాడదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే చాలా వరకు మాడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు, నేను 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మాది కారం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు, కారం ముక్కలకి పట్టేలాగా కొద్దిసేపు దీన్ని ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. క్యారెట్, బీట్రూట్ కొంచెం స్వీట్నెస్ ఇస్తాయి కాబట్టి కొంచెం చూసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అండ్ కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట. అలా 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బీట్రూట్ అండ్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. నేను చెప్పిన పద్ధతిలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మీ కామెంట్స్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి.